హలో అండి. సో, ఆల్ ఇండియా కోటాకి సంబంధించి మనకి రౌండ్ 1 ప్రొవిజనల్ అలాట్‌మెంట్స్ మొన్న రిలీజ్ చేశారు. దాని తర్వాత రివైజ్డ్ అని జెప్పేసి ఆహ్, మొన్నొకటి రివైజ్డ్ రిలీజ్ జేశారు. దాని తర్వాత రివైజ్డ్ 2 అని జెప్పేసి మళ్ళీ ఇంకొకటి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. సో, ఇది రివైజ్డ్ ప్రొవిజనల్ రిజల్ట్ 2 ఫర్ యూజీ కౌన్సెలింగ్ రౌండ్ 1 ఓకే. ఈజ్ నౌ అవైలబుల్ అని జెప్పేసి ఈరోజు పెట్టారు. సో, దీంట్లో ఏమైనా గ్రీవెన్సెస్ ఉన్నట్లయితే మీరు ఈ క్యాండిడేట్స్ గ్రీవెన్సెస్ అండ్ క్వెరీ రిడ్రెసల్ సిస్టమ్‌లో ఈరోజు మధ్యాహ్నం 12:30 లోపు మీరు అవి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, మేబీ ఇవి సబ్మిట్ చేస్తూ ఉంటే వాటిని రివైజ్ చేసి పెడుతున్నట్లున్నారు. ఇంకా మేబీ ఏమైనా క్వెరీస్ ఉన్నట్లయితే అవన్నీ ఫైనల్ చేసేసి ఫైనల్ అలాట్‌మెంట్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అది మరి ఈరోజు చేస్తారా? లేకపోతే రేపొస్తుందా అనేది చూడాలి. ఈ టైమ్ మనకి 12:30 వరకు ఇచ్చారు కాబట్టి ఆఫ్టర్‌నూన్. మేబీ ఈరోజు సాయంత్రానికి ఫైనల్ చేస్తారని అనుకుంటున్నాను నేను. సో, చూద్దాం మరి ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది. దీంట్లో అయితే ఎక్కువ చేంజెస్ అయితే లేవు. ఇంతకుముందు ఇచ్చిందే దాదాపు ఉన్నాయి. కొన్ని కరెక్షన్స్ అయితే చేయడం జరిగిందనమాట. సో, మళ్ళీ ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. ఈ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్‌లో. దీంట్లో మీకు ఏ కాలేజ్‌లో మీ ర్యాంక్‌ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చనమాట. మీకు ఏ కాలేజ్‌లో సీట్ అలాట్ అయింది, ఏ కోర్స్ అలాట్ అయింది, ఏ కేటగిరీలో అలాట్ అయిందనేది ఇక్కడ దీంట్లో క్లియర్‌గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో, ఇది ఫైలు. ఇది మొత్తం మనకి 1272 పేజెస్ ఉంది. అది ఆల్రెడీ మనకు తెలిసిందే. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఆహ్, వీడియో కింద కామెంట్స్‌లో పెట్టండి. దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇక మళ్ళీ ఒకసారి ఈరోజు మధ్యాహ్నం 12:30 లోపు ఏమైనా గ్రీవెన్సెస్ ఉన్నట్లయితే మీరు సబ్మిట్ చేయొచ్చనమాట. ఓకే. దాని తర్వాత మనకి ఫైనల్ అలాట్‌మెంట్ వస్తుంది. అలాట్‌మెంట్ వచ్చిన తర్వాత మీరు రిపోర్టింగ్‌కెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఫైనల్ అలాట్‌మెంట్ వచ్చాకే ఓకే. సో, అప్పటిదాకా కాస్త వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ స్కెడ్యూల్ గూడా ఒకసారి చూద్దాము. స్కెడ్యూల్‌లో మనకి 21కి యాక్చువల్‌గా రిజల్ట్ వచ్చింది. ప్రొవిజనల్ ఇచ్చారు. ఐ మీన్ దాని తర్వాత సెకండ్ రివైజ్డ్ ప్రొవిజనల్ ఈరోజొచ్చింది. సో, ఈరోజైతే మనకి 22 నుంచే రిపోర్టింగ్ అన్నారు కానీ, మనకి ఫైనల్ అలాట్‌మెంట్ అయితే ఇంతవరకు రాలేదు. ఇది వచ్చిన తర్వాత రిపోర్టింగ్‌కి ఎళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే ఫ్రీజ్ చేసుకుంటారో వాళ్ళు. మిగిలిన వాళ్ళు ఫ్లోటింగ్ ఆప్షన్ తీసుకొని డైరెక్ట్‌గా సెకండ్ రౌండ్‌కి కూడా వెళ్ళొచ్చనమాట. సో, ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.